నమస్కారం వెల్కమ్ టు ruchilu.com కోఫ్తా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సొరకాయ కోఫ్తా కర్రీకి కావాల్సిన పదార్థాలు తురుముకున్న సొరకాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొబ్బరి నువ్వులు గసాలు పేస్ట్, శనగపిండి, గరం మసాలా, పసుపు, టొమాటో, ఉప్పు, నూనె. సో చూసారు కదండి కావాల్సిన పదార్థాలు. లైక్ జనరల్గా మనం కోఫ్తా కర్రీ చేసుకుంటాము, ఆల్మోస్ట్ ఇంచుమించు అలాంటి పదార్థాలే ఉన్నాయి, కానీ చేసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఆబ్వియస్గా కోఫ్తా కర్రీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి సో ఎలా చేయాలో నేను స్టెప్ వైజ్గా చెప్తాను, మీకు మీరు నేర్చేసుకోండి, ఈజీగా మీరు కూడా చేసుకోవచ్చు. సో ఎన్నో కోఫ్తాస్ కర్రీస్ చూసే ఉంటారు. సో అలాంటిది ఒకటి ఈ సొరకాయతో మనం కోఫ్తాలు చేసి మసాలా అనేది ఒక గ్రేవీ చేసి అందులో ఆ కోఫ్తాలు వేస్తాం అనమాట. సో టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది, రైస్లోకి ఇది చాలా సూపర్గా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా సొరకాయ కోఫ్తా కర్రీ స్టార్ట్ చేసేద్దాం. పాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఆబ్వియస్గా కొన్ని మసాలా కర్రీస్కి ఆయిల్ అనేది పడుతుంది. సో దానికి అంటే మసాలా కర్రీస్కి ఆయిల్ ఎక్కువ వేస్తేనే చాలా మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి సో నేను ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను. కావాలైతే మీరు తగ్గించుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ అండి. 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. బికాజ్ అంటే ఎన్నో రకాలుగా చాలామంది చేస్తూ ఉంటారు, కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసి, కొద్దిగా కొంతమంది తక్కువ వేసి, కొంతమంది ఆలివ్ ఆయిల్ వేసి ఎన్నో రకాలుగా కుక్ చేస్తూ ఉంటారు. సో నేను ఇప్పుడు మీకు కొంచెం సరిపడినంతే ఆయిల్ వేసి చేసి చూపిస్తున్నాను. బికాజ్ నేను చేసేటప్పుడు ఆబ్వియస్గా ఎంత ఆయిల్ పడుతుందో మీకు కరెక్ట్గా చెప్తే మీరు దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. సో దట్ ఆ టేస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని బట్టి మీరు కూడా తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో నేను 3 స్పూన్స్ ఆయిల్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. మసాలా కర్రీ కదా, సో అందుకనే మనకి ఎక్కువ ఆయిల్ పడుతుంది. కావాలైతే మీరు 1 స్పూన్కి కూడా చేసుకోవచ్చు. ఏంటంటే కొన్నిసార్లు ఆయిల్ ఎక్కువ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి యూజువల్గా మనకి రెస్టారెంట్స్లో కూడా రోగన్ అనేది ఉంటుంది, ఆయిల్ అనేది పైన తేలుతూ ఉంటుంది అనమాట, అందుకని అంతే, దాట్స్ ఇట్. సో ఇప్పుడు ఇందులో ఫైన్గా చాప్ చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే నేను కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. సో మీరు సొరకాయతో కోఫ్తాస్ బదులుగా లైక్ కొబ్బరితో కూడా కోఫ్తాస్ చేసుకోవచ్చు, ఈవెన్ లైక్ పనీర్తో కూడా కోఫ్తాస్ చేసుకోవచ్చు, ఆర్ మిక్స్ వెజిటేబుల్స్తో కూడా కోఫ్తాస్ చేసుకోవచ్చు అనమాట. మసాలా అయితే ఇది సేమ్ ఉంటుంది గ్రేవీకి, మనకి ఉట్టి కోఫ్తాల బ్యాటర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో తోక మిరియాలు వేస్తున్నానండి. ఇది మనకి మార్కెట్లో రెడీగా ఉంటుంది, స్పైసెస్ అనమాట, మంచి ఫ్లేవర్ తీసుకొస్తాయి. సో తోక మిరియాలు ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది అనమాట, హోల్ గరం మసాలా అనేది అవసరం లేదు. దాని బదులుగా ఇవి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, అండ్ ఖచ్చితంగా వేసుకోండి. ఒక 2-3 కాబట్టి ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు మీకు ఆల్మోస్ట్ చాలా ఎక్కువ రోజులే వస్తుంది. సో వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మీరు కంటిన్యూస్గా కలుపుకుంటే మీకు ఆనియన్స్ అనేది బర్న్ అవ్వదు. సో జాగ్రత్తగా చూస్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆబ్వియస్గా కుకింగ్ ప్రొసీజర్ అనేది స్లో అయిపోతుంది కాబట్టి. ఇవి ట్రాన్స్పరెంట్ కలర్కి వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక 1 స్పూన్ వరకు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. నేను మళ్ళీ కోఫ్తాస్లో కూడా వేస్తాను కాబట్టి ఇందులో కొంచెం ఎక్కువగానే వేసాను. సిమ్ పెట్టేసుకోవాలి, లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం. సో ఇప్పుడు ఇందులో ఒక 2 గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను, జస్ట్ ఇలా తుంచేసి. సో పచ్చిమిర్చి కావాలైతే మీరు కరివేపాకు అప్పుడు వేసుకోవచ్చు, కానీ అది మళ్ళీ మనము మధ్యలో స్లిట్ చేయాలన్నమాట, కొంచెం అంటే పేలే అవకాశాలు ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చి నేను అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత వేసాను. మనకి నైస్ అరోమా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత. సో ఇప్పుడు ఇందులో మనం ఏదైతే ఉందో కొబ్బరిని వేయించుకున్నాం అనమాట, ఒక పిడికిలి కొబ్బరి వేయించుకున్నాను, అండ్ ఒక హాఫ్ పిడికిలి గసాలు నువ్వులు కూడా వేయించుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఈ పేస్ట్ ఇందులో వేసేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఈ పేస్ట్ వేసిన తర్వాత ఇది కొంచెం కుక్ చేద్దాం దీన్ని, ఈ పేస్ట్ని, మసాలాని కూడా. ఈ మసాలా కొంచెం హాట్ ఆయిల్లో ఉల్లిపాయలు అన్నీ వేగాయి కదా, అందులో కొంచెం కుక్ అవుతే బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో మనం తగినంత పసుపు వేసుకున్నాము, అండ్ ఇప్పుడు ఇందులో
కారం కూడా వేసుకుందాము అండ్ ఉప్పు, కావాలైతే కొద్దిగా ధనియా పొడి, ఇవన్నీ వేసేసుకొని ఇదంతా మసాలాకి అండ్ మొత్తం అంతా పట్టే వరకు బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో మీరు ఇది కుక్ చేసుకోవాలండి, ఎందుకంటే మసాలా బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. అండ్ కారం ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మసాలాకి పట్టేలాగా కలుపుకోవాలి. సో ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఇది రోగన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, అంటే అదే పైనకి మనకి ఆయిల్ అనేది తేలే వరకు కొంచెం సేపు కుక్ చేయాలి. పైనకి ఆయిల్ తేలిందంటే మన మసాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం అనమాట. సో ఇది కుక్ అవుతూ ఉంటుంది ఒక పక్క. మనం ఇంకో పక్క ఏంటంటే కోఫ్తాస్కి కావాల్సిన బ్యాటర్ రెడీ చేసేసుకుందాం. సో ఒక గిన్నె తీసుకొని ఇందులో ఏదైతే తురుముకున్నామో కోఫ్తా తురుముకుంటే చాలా బాగుంటుంది. సో దాన్ని కూడా వేసేస్తున్నాను నేను. ఇలా వాటర్తోనే తురుముకున్న కోఫ్తా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఇందులో మళ్ళీ వాటర్ అనేది యాడ్ చేయం కాబట్టి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో కూడా వేసాము, ఇందులో కొద్దిగా ఫ్లేవర్ కోసం కొద్దిగా పసుపు, స్పైసీకి తగ్గట్టుగా కారం, బికాజ్ ఈ కోఫ్తాస్ని కావాలైతే అలానే తినేసేయచ్చు. అండ్ అందులో ఆల్రెడీ కారం వేసాం కాబట్టి ఇందులో కూడా వేసుకోవాలి ఖచ్చితంగా, లేకపోతే కోఫ్తా అనేది చప్పగా ఉంటుంది. సో మసాలా అనేది బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం టొమాటోస్ వేసేద్దాం. ఈ టొమాటోస్ కూడా కుక్ అయ్యి సాఫ్ట్ అవ్వాలి. సాఫ్ట్ అయిన తర్వాత మనం చూసుకొని ఎంత కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ చేసుకోవచ్చు. సో ఇది కుక్ అవుతూ ఉంటుంది. సో చూసారు కదా, తురుముకున్న సొరకాయలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసాను నేను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, ఎందుకంటే ఆల్రెడీ అందులో వేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ కోఫ్తా కూడా చప్పగా ఉంటే బాగుండదు. మనం అందులో గ్రేవీలోనే వేస్తున్నాం, తర్వాత ఇది చప్పగా ఉంటే మనకి టేస్ట్ అనేది బాగుండదు కాబట్టి చూసుకొని ఈ కోఫ్తా బ్యాటర్లో కూడా కారం వేసుకోవాలి. సో మధ్య మధ్యలో మీరు దీన్ని కూడా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. అండ్ ఇందులో గరం మసాలా అనేది వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో మనం అన్నీ వేసుకున్నాము. ఇందులో మనం వాటర్ ఏది యాడ్ చేయట్లేదు అనమాట. వాటర్ ఏది యాడ్ చేయకుండా శనగపిండి యాడ్ చేస్తున్నాం బైండింగ్ కోసం. కోఫ్తాస్ మనకి రౌండ్ బాల్స్ కానివ్వండి పొడవుగా రావడానికి కోసం బైండింగ్ కోసం శనగపిండి యాడ్ చేస్తున్నాం. మళ్ళీ ఇందులో వాటర్ అనేది యాడ్ చేయట్లేదు, సొరకాయలో ఉన్న వాటరే మనకి సరిపోతుంది. చూసుకొని కొద్ది కొద్దిగా మీరు శనగపిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కోఫ్తాస్కి కాబట్టి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లైక్ పలసగా ఉండకూడదు. సో చూసుకొని వేసుకోండి. మరీ గట్టిగా అయిపోతే ఎక్కువ శనగపిండి వేసేసారనుకోండి మీకు కోఫ్తాస్ గట్టిగా వస్తాయి. ఓకే, ఇక్కడ మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది. సో నేను ఇందులో వాటర్ యాడ్ చేయకుండా కోఫ్తాస్లో ఉన్న వాటర్తోనే బ్యాటర్ రెడీ చేశాను. సో మనం ఏదైతే గ్రేవీ ఉందో దాన్ని ఇటు పక్కన షిఫ్ట్ చేసేసుకుందాం. సో దీన్ని ఇటు పక్కన షిఫ్ట్ చేసుకుందాము. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. సో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకుందాము. ఏదైతే కోఫ్తా మనకి ఉందో మరీ గట్టిగా ఉండొద్దు, మరీ పల్చగా ఉండొద్దు. సో వాటర్ అస్సలు యాడ్ చేయకండి. సొరకాయలో ఉన్న వాటర్తోనే మీరు కొద్ది కొద్దిగా చూసుకొని శనగపిండి యాడ్ చేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో మనం టొమాటో ఏదైతే వేసుకున్నామో ఇది సాఫ్ట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇది ఒక పక్క సాఫ్ట్ అవుతూ ఉంటుంది, మనకి ఆయిల్ వేడెక్కేసింది కదా, డీప్ ఫ్రై చేసేసుకుందాం కోఫ్తాస్ వేసుకొని. సో మీరు నచ్చిన షేప్స్లో వేసేయచ్చండి, ఇలా ర్యాండమ్గా ఆర్ స్పూన్తో కూడా వేసేయచ్చు. టొమాటో సాఫ్ట్ అయ్యే లోపల ఇవి డీప్ ఫ్రై అయిపోతాయి. సో రెండు పనులు ఒకేసారి అయిపోతాయి అండ్ టైం సేవింగ్ కూడా. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కోఫ్తాస్ని ఫ్రై చేసుకుందాం. సో ఈ సొరకాయ మీరు బ్యాటర్ రెడీ చేసిన తర్వాత వెంటనే డీప్ ఫ్రై చేసుకోవాలండి, బికాజ్ అందులో వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకాస్త వాటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సొరకాయలోంచి. సో వెంటనే బ్యాటర్ కలిపేసుకొని వెంటనే డీప్ ఫ్రై చేసేసుకోండి, సరిపోతుంది. సో మిగతా లెఫ్ట్ అవుట్ బ్యాటర్తో కూడా కోఫ్తాస్ వేసేసుకుందాం. సో ఇలానే ఉంటే ఏంటంటే మీకు కోఫ్తాస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. లేకపోతే మీరు ఎక్కువ శనగపిండి వేశారనుకోండి అవి కొంచెం గట్టిగా టర్నప్ అవుతాయి. ఎట్లాగో మనం గ్రేవీలో వేస్తున్నాము సాఫ్ట్ అయిపోతాయి అనుకుంటారేమో, కానీ ఇలా వేస్తేనే బాగుంటుంది.
కోఫ్తాస్ డీప్ ఫ్రై అయిపోయాయి. ఇటు పక్క మనకి టొమాటోస్ కూడా సాఫ్ట్ అవుతున్నాయి. సో వీటిని కొంచెం మీరు టమాటోస్ని ఇలా ప్రెస్ చేసి సాఫ్ట్ చేసేయచ్చు. బికాస్ మనకి మసాలాలో ఆల్మోస్ట్ అంతా ఎక్కువగా సాఫ్ట్ టెక్స్చర్ ఉండాలన్నమాట. సో అందుకనే టొమాటోస్ కూడా బాగా సాఫ్ట్ అయిపోవాలి, పీసెస్ లాగా కనిపించకూడదు. సో కారం ఉప్పు అనేది టేస్ట్ చేసుకొని తక్కువ పడితే కనుక మళ్ళీ మీరు యాడ్ చేసుకొని కలిపేసుకోండి. బికాజ్ నెక్స్ట్ వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి అప్పుడు వేస్తే మనకి కరెక్ట్ టేస్ట్ రాదనమాట. వాటర్లో అవి జస్ట్ ఫ్లోట్ అవుతాయి. సో ఇప్పుడు వేస్తే కనుక కారం ఉప్పు ఏదైనా తక్కువ పడితే ఇవి కూడా కొంచెం మనకి మసాలాలో కుక్ అవుతాయి, హీట్ కూడా కుక్ అయిపోతాయి. సో రోగన్ వచ్చే వరకు కొంచెం ఆయిల్ తేరే వరకు వెయిట్ చేద్దాం. ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని దీంట్లో కోఫ్తాస్ వేసేసుకోవటమే. సో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాము. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని, వాటర్ యాడ్ చేసాం కాబట్టి మసాలా ఒక మరుగు వచ్చిన తర్వాత మనం కోఫ్తాస్ యాడ్ చేసుకోవాలి. ఆరెల్స్ మీరు సర్వ్ చేసే ముందు కూడా కోఫ్తాస్ యాడ్ చేయొచ్చు. సో మనకి పైన ఆయిల్ అనేది తేలింది, రోగన్ అనేది వచ్చేసింది. సో రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు ఇందులో మనం కోఫ్తాస్ యాడ్ చేసుకుందాం. కోఫ్తాస్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఒకసారి. ఇది మీరు ఇందులోనే యాడ్ చేయొచ్చు, ఆర్ బౌల్లో ఏదైతే తీసుకుంటారో సర్వింగ్ బౌల్లో అందులో కూడా పైన నుంచి వేసుకోవచ్చు. సో బౌల్లో తీసేసుకుందాం. సో దీన్ని కూడా మనం పైన కొత్తిమీర వేసుకోవచ్చు, కావాలైతే కోఫ్తాస్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. కోఫ్తా కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా సొరకాయతో కోఫ్తా కర్రీ ఎంత ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ రొటీన్ కోఫ్తాస్ చేసి బోర్ కొట్టేసి ఉండొచ్చు కదా ఈవెన్ మీ గెస్ట్లకు కూడా. సో ఈసారి సొరకాయ కోఫ్తా కర్రీ చేసి చూపించండి. సో మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. వావ్, సూపర్. కోఫ్తాస్ చాలా బాగా కుక్ అయ్యి, గ్రేవీ కూడా మసాలా కూడా చాలా బాగా కుక్ అయ్యి సూపర్గా ఉందండి. మీరు కావాలైతే ఆయిల్ ఒక్కటి తగ్గించుకోండి.